హాయ్ హలో వెల్కమ్ టు సుబన్ టీవీ వ్యూస్. సాధారణంగా మనం ఫేషియల్స్ ఎందుకు చేసుకుంటాం? మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపించాలని చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫేషియల్స్లో కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో పార్లర్కి వెళ్ళి చేయించుకునే ఫేషియల్ చాలా గ్లోయింగ్ ఇస్తుంది, ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుంది. అండ్ క్లినిక్లో చేయించుకునేటువంటి ఫేషియల్స్ ఏవైతే ఉంటాయో మెడి ఫేషియల్స్ అవి కొంచెం టైం పడుతూ ఉంటాయి. బట్ ఈ రెండిట్లోని ఏది బెటర్ రిజల్ట్ ఇస్తుంది, వీటి విషయంలోని కొన్ని రకాల కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్ని ఇవాళ క్లారిఫై చేసేసుకుందాం. ఇవి క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కుకట్పల్లి నుంచి డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ వాణి గారు. హలో హలో మ్యామ్. అండి. నమస్తే. నమస్తే అండి మ్యామ్. సాధారణంగా ఫేషియల్స్, సో అందరూ కూడా మాక్సిమం మంత్లీ వన్స్ పార్లర్కి వెళ్ళిపోయి ఫేషియల్స్ అన్నీ చేయించేసుకుంటూ ఉంటారు. బికాస్ అది డెఫినెట్గా చేయించుకోవాలి అనే ఒక దీంట్లోనే వెళ్తూ ఉంటారు. సో మంచి ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది వస్తుంది పార్లర్కి వెళ్తే. సో ఇప్పుడు క్లినిక్స్లోని ఫేషియల్స్ కూడా వచ్చాయి. ఈ ఫేషియల్స్ చేయించుకుంటే చాలా లేట్ రిజల్ట్స్ వస్తాయని నిజమేనా? ఏంటి డిఫరెన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి? ఓకే అండి. ఫస్ట్ లెట్ మీ క్లియర్ వాట్ ఆర్ దిస్ మెడిఫేషియల్స్. మెడిఫేషియల్స్ అంటే మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ యూస్ చేసి, మెడికల్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసే ఫేషియల్స్ మెడిఫేషియల్స్ అంటారు. ఓకే. దిస్ కమ్స్ అండర్ ద మెడిస్పా అనమాట. సో దీస్ ఆర్ 100% సేఫ్ విత్ సర్టిఫైడ్ టెక్నాలజీతోని చేయబడతాయి అండర్ ద డాక్టర్ సూపర్విజన్. సో నార్మల్గా మీరు పార్లర్స్లో చేయించుకునే ఫేషియల్స్ ఏంటంటే ద ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద బ్లీచెస్ ఆర్ కెమికల్స్, ఫ్రాగ్రెన్సెస్, కొన్నిసార్లు అయితే స్టిరాయిడ్స్ కూడా యాడ్ చేయబడతాయి. ఎందుకంటే టు గివ్ యూ దట్ ఇన్స్టెంట్ గ్లో యాడ్ చేస్తున్నారంటే అందులో ఇదర్ బ్లీచ్ కానీ స్టిరాయిడ్ కానీ మిక్స్ ఉంటుంది. సో జనరల్లీ వీ డోంట్ సజెస్ట్ దోస్. దీస్ మెడిఫేషియల్స్ అనేవి ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. హైడ్రోఫేషియల్, ఆక్సిజన్ ఫేషియల్, ఫోటో ఫేషియల్, ఇలాగ రకరకాలైన మెడిఫేషియల్స్ ఉంటాయి. పిడిఆర్ఎన్ ఫేషియల్స్, ఎక్సోజోమ్ ఫేషియల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ అండ్ మెడికల్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ వాడటం మూలాన సేఫ్టీ వైజ్ 100% సేఫ్ ఉంటాయి. అండ్ ఎస్, రిజల్ట్స్ కూడా క్విక్కర్ రిజల్ట్స్ వచ్చే లేటెస్ట్ మెడిఫేషియల్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు అంటే పార్లర్‌లో ఇప్పుడు ఫేషియల్స్ ఏవైతే చేసుకుంటారో ఇన్‌స్టంట్ గ్లోయింగ్ వచ్చినా కూడా సో ఎక్కువ రోజులు ఉండదంటారా అది? ఆ ఎఫెక్ట్ ఎక్కువ రోజులు ఉండదంటారా? డెఫినెట్‌గా గ్లోయింగ్ అండి. ఎఫెక్ట్? డెఫినెట్‌గా అండి. పార్లర్ ఫేషియల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఒక 2, 3 డేస్ కానీ మాక్సిమం 5 డేస్ కానీ గ్లో ఉంటుంది అందులో. ఓకే. బికాస్ ఆఫ్ ద మసాజ్ కానియండి, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఇంగ్రీడియంట్స్ మూలాన దట్ మైట్ బీ లైక్ దట్. బట్ మెడిఫేషియల్స్ ఏంటంటే అట్లీస్ట్ మీకు ఒక 2 వీక్స్ వరకు దాన్ని మెయింటైన్ అవుతుంది. అండ్ ఈవెన్ లేటర్ ఆల్సో ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ సన్ స్క్రీన్స్ కానియండి, రెజిమ్ కానియండి, ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే ఈ మెడిఫేషియల్స్ కొంచెం లాస్టింగ్ ఉంటాయి. ఓకే. పార్లర్‌కి వెళ్లి చేసుకునేటువంటి ఫేషియల్స్‌లోని మీరన్నట్టుగా మసాజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సార్లు ఫేషియల్స్ చేయించుకోవటం వల్ల కూడా స్కిన్ సాగీ అయిపోతది అని చెప్తూ ఉంటారు. వెరాజ్ మెడి ఫేషియల్‌కొచ్చేటప్పుడు అలాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఏ రకంగా చేస్తారు? అందులో కూడా మసాజెస్ లైక్ అలాంటివి ఉంటాయా? ఉండవా? ఓకే అండి. మెడిఫేషియల్స్ ఎక్కువగా ఈ మసాజెస్ పార్లర్స్‌లో మీరు చూసే విధంగా ఉండవు. యాక్చువల్‌గా ఇది ఎక్విప్‌మెంట్ తోటి చేయబడతాయన్నమాట. ఏవైతే మజిల్ మూవ్‌మెంట్‌కి, రిలాక్సేషన్ కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి దానికి చిన్న గ్యాడ్జెట్స్ లాంటివి ఉంటాయి. దాంతోటి మీకు గ్లో గానియండి, ఆ సర్క్యులేషన్ కానియండి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఎన్ని రోజులకొకసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? మెడిఫేషియల్స్ జనరల్‌గా మంత్లీ వన్స్ కానియండి, 5-6 వీక్స్‌కి ఒకసారి కానియండి, ప్రిఫరబుల్‌గా యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. సో, అందరు స్కిన్స్ ఒక రకంగా ఉండదు. సో, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిన్స్ అందరికీ ఉంటాయి. సో, మరి ఎవరికి ఏ స్కిన్‌కి ఏది సూట్ అవుతుందనేది ఎలా డిసైడ్ చేస్తారు? అవునండి. వెరీ గుడ్ క్వెషన్. సో, మెడిఫేషియల్స్ అనేదేంటంటే పర్సన్ టు పర్సన్ మనము కస్టమైజ్ చేస్తాం అది. బై సీయింగ్ ద పేషెంట్ స్కిన్ టైప్ అండ్ అకార్డింగ్ టు ద స్కిన్ టెక్స్చర్ గానియండి, టోన్ గానియండి, కలర్ గానియండి. వి సజెస్ట్ డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ నీడ్స్. దాన్ని బట్టి మనం ఈ మెడిఫేషియల్స్ చేయబడతాయన్నమాట. దాంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగా హైడ్రోఫేషియల్ గానియండి, ఆక్సిజన్ ఫేషియల్, ఆక్సిజీనియో గానియండి, ఫోటో ఫేషియల్ కొంతమందికి. వ్రింక్లింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరల్‌గా వి సజెస్ట్ కొలాజన్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని రకమైన ఫేషియల్స్. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ అకార్డింగ్ టు స్కిన్ నీడ్ వి సజెస్ట్ అనమాట. సో, పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్స్ ఎవరైనా చేయించుకునే వాళ్ళు కొంతమంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. లైక్ నాకు వెంటనే నెక్స్ట్ డేకి అలర్జీ లాగా వస్తుంది. సో, ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి కంప్లెయింట్స్ మెడి ఫేషియల్‌లో ఏమైనా చూడొచ్చా? అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నో అండి. జనరల్‌గా మెడిఫేషియల్స్ ఆర్ 100% సేఫ్. అలర్జిక్ ఇంగ్రీడియెంట్స్ కానియండి, ఇలా మనము డిస్కస్ చేసిన కెమికల్స్ కానియండి యూజ్ చేసినప్పుడు అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అనే చిన్న స్కిన్ డిస్టర్బెన్స్ రావడం మూలాన అలర్జీస్ డెవలప్ అవుతాయి. సో, అవన్నీ కూడా మన ఇంగ్రీడియెంట్స్‌లో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ ఆల్ దీస్ అలర్జెన్స్. పారాబెన్స్ అండ్ సల్ఫర్ వాటెవర్ ఇట్ ఈస్, ద ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ ఉండవు కాబట్టి హ్మ్. ఇట్ ఈస్ సేఫర్ అనమాట.
ఓకే. సో, ఇప్పుడు యాక్నీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండే వాళ్ళు కూడా మెడిఫేషియల్స్ లాంటివి సజెస్ట్ చేయొచ్చంటారా? సో, వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునండి. యాక్నీ గ్రేడ్ స్కిన్ టైప్‌కి యాక్నీకి సంబంధించిన మెడిఫేషియల్స్ సెపరేట్‌గా ఉంటాయి. హ్మ్. సో, ఇవి ఆయిల్‌ని బ్యాలెన్స్ చేయడము, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడము, హ్మ్. ఆ పస్ కానియండి, అది కానియండి, మేము దాన్ని ఎలిమినేట్ చేసి ఆ డెడ్ స్కిన్ సెల్స్‌ని అన్నిటిని క్లియర్ చేసి యాక్నీ తగ్గించడానికి దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ వాడి చేస్తూ ఉంటాం. మ్యామ్ మరి కాస్ట్ వైస్‌గా చూసుకునేటప్పుడు సో, పార్లర్‌లో చేసినటువంటి ఆ ఫేషియల్స్‌కి, ఈ మెడిఫేషియల్స్‌కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? గుడ్ క్వెషన్ అండి. జనరల్‌గా ఈ మెడిఫేషియల్స్ అనేవి కొంచెం హ్మ్. డిఫరెన్స్ అయితే ఉంటుంది. హ్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ 1500 టు 5,000-6,000 వరకు కూడా మనకు అన్ని రకాలైన మెడిఫేషియల్స్ అందుబాటులో ఉంటాయి. ఓకే. ఈ మెడిఫేషియల్స్‌లో మనం వాడే ఎక్విప్‌మెంట్ కానియండి, అందులోని ఇంగ్రీడియెంట్స్ కానియండి, డెఫినిట్‌గా ఇవి సుపీరియర్ గ్రేడ్. అండ్ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వము రిగార్డింగ్ ద ఎక్విప్‌మెంట్ అండ్ పర్సనల్ హ్యాండ్లింగ్ ద మెడిఫేషియల్ ఆర్ ఆల్సో ఆల్ క్వాలిఫైడ్ నర్సింగ్ అండ్ థెరపిస్ట్స్ అనమాట. ఓకే. సో, the quality wise it is always superior compared to your normal parlor facials. అంటే సాధారణంగా ఫేషియల్స్ చాలామంది పేరెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో, పిల్లలు 18 ఇయర్స్ దాటేంత వరకు అసలు ఫేషియల్స్ జోలికి వెళ్ళొద్దు. సో, స్కిన్ అంతా పాడైపోతది అనే దీంట్లోని అసలు పిల్లల్ని పంపించరు. అమ్మాయిలు ఏ ఏజ్ స్టార్టింగ్ నుంచి ఫేషియల్స్‌కి వెళ్ళొచ్చంటారు? ఓకే. సో, టీనేజ్‌లో వాళ్ళకి సంబంధించిన టీనేజ్ స్కిన్ ఇష్యూస్ ఏదైతే ఇంక్రీజ్డ్ యాక్నీ గానియండి, ఆయిలీ స్కిన్ గానియండి, ఎక్సెసివ్ ట్యాన్ ఉన్నప్పుడు మనకి టీనేజర్స్‌కి సూటబుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సాలిసైలిక్ యాసిడ్, మైల్డ్ గ్లైకోలిక్ యాసిడ్, దానికి సంబంధించిన పీల్స్ కానియండి, చిన్నపాటి మెడిఫేషియల్స్ కానియండి, హైడ్రోఫేషియల్ కానియండి, డిపెండింగ్ అపాన్ ద స్కిన్ కండిషన్ వి సజెస్ట్ అనమాట. హ్మ్. As you said, not all for all teenagers, I don't suggest it. హ్మ్. Depending on their skin need, if Hmm. it is acne prone skin, they are having too much of oil production or something like that, we can suggest this medifacials. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో, మెడిఫేషియల్స్‌కి అండ్ పార్లర్‌లో చేసుకున్నటువంటి నార్మల్ ఫేషియల్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఏది బెటర్‌గా ఉంటుంది? ఎంత రిజల్ట్ ఇస్తుంది? అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో, వ్యూయర్స్ చూస్తున్నారు కదా! స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దాని మీద ఎక్స్‌పెరిమెంట్స్ అస్సలు చేయకూడదు. సో, స్కిన్ మీద ఎంతవరకైనా మన ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎందుకంటే మన ఏజింగ్ అనేది త్వరగా తెలియకుండా ఉండడం Yes. కోసం మనం చేస్తున్నాం ఆ ఇన్వెస్ట్‌మెంట్. కాబట్టి ఆ విషయంలో మనం చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీలో ఎవరైనా మంచి ఫేషియల్స్ చేయించుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ని ఒకసారి అప్రోచ్ అవ్వండి.